జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దురదృష్టం అంటే ఇదే అనుకుంటా మనోడా. ఎంతో కష్టపడి ఎంట్రీ సంపాదించావు. అక్కడికి వెళ్ళి నీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుందామనే టైంకి ఐఎమ్ సారీ టు సే దిస్, రియల్లీ యువర్ అన్లక్కీ. అది వాడు నేను అంటవేంటే, దరిద్రం అంతా దీంది. కామాక్షి, కామాక్షిని ఎన్నిసార్లు అరుస్తారు నా మీద? కొడుకు పరిస్థితి అలా అయిపోయినా గాని ఇంకా కోడల్ని వెనకేసుకొస్తున్నావే. అదంటే ఇష్టం లేకపోయినా ఇంతకాలం నా కొడుకు భరించినందుకు నీ పెళ్లి రోజున నీకిచ్చిన బహుమతిరా ఇది, అనుభవించు. ఈ అవకాశం కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూశానో నీకు తెలుసా? అప్లై చేసిన ప్రతి సంవత్సరం నాకు అవకాశం దొరకలేదని ఎంత డిసప్పాయింట్ అయ్యేవాను నీకు తెలుసా? కానీ ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతానని నాకు అనిపించింది. ఏంటో తెలీదు, సెలెక్ట్ అయ్యాను. కానీ అయినా నిన్ను తప్పు పట్టాలని కాదే. అసలు ఆ పోటీలో నా పేరు ఎందుకు ఇచ్చావు? లైఫ్లో లక్ష్యం గమ్యం ఏమీ లేని నీకేం తెలుస్తుంది నా బాధ. అయినా ఏం చెప్తే మాత్రం నీకు అర్థమవుతుంది. యాక్సిడెంటల్గా అలా జరిగింది కానీ తన పొరపాటు ఏముంది మనవడా? అవునన్నయ్య, వదినేమి కావాలని చేయలేదుగా. అవునరా, ఇందులో ఎవ్వరు తప్పు లేదు. తప్పంతా నాదే. తప్పంతా నాదే. కాంపిటీషన్లో అది పేరిస్తే బుద్ధి లేకుండా దీంతో పాటు వెళ్ళడం నా తప్పే. చేసిన తప్పుకి ఫలితం అనుభవిస్తున్నాను. లైఫ్ లాంగ్ ఒక శవంలా ఈ బెడ్ మీద ఇలాగే బతికేస్తాను. నానా, అంత మాట అనకండి. మీకేం కాదు. మీ లక్ష్యం మీకు దూరం కాదండి అని నువ్వు చెప్తే తనకి సెట్ అయిపోతుందా? వారం రోజుల్లో లేచి నడిచేస్తాడా? నడుస్తారు. నడిపిస్తాను. పట్టుదలతో ప్రయత్నం చేసి సాధించలేనంటే ఏమీ ఉండదు. డాన్స్ అంటే ఏంటనేది తెలియని బండమ్మాయిని ఇవాళ డాన్సర్గా నిలబెట్టింది ఆ పట్టుదలే. ఆ పట్టుదలతోనే నేను ప్రయత్నం చేస్తాను. ఆయన్ని లక్ష్యం వైపు నడిపిస్తాను. ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి నా ప్రాణమైనా ఇస్తాను నేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.